ఆదివారం నాటి మ్యాచ్లో పంజాబ్ అలాగే లక్నో జట్లు అదరగొట్టేశాయి. ముఖ్యంగా లక్నో జట్టు పోరాడి ఓడిపోయింది. ఎందుకనంటే పంజాబ్ జట్టు ఏకంగా 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ దెబ్బకి పంజాబ్ జట్టు రికార్డుల మీద రికార్డులను తిరగరాసేసింది. ముఖ్యంగా పంజాబ్ జట్టులోని యువ ఆటగాడు ప్రియాంష్ ఆర్య అదరగొట్టేశాడు. 37 బంతుల్లో 93 పరుగులు చేశాడు. 9 సిక్స్లు 4 ఫోర్లతో అసలు దుమ్ము దులిపేశాడు. ఏకంగా 251 స్ట్రైక్ రేట్తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన చేశాడు. ఇక కూపర్ కనోలీతో కలిసి 182 పరుగుల భాగస్వామ్యాన్ని కేవలం 80 బంతుల్లోనే పూర్తి చేశాడు. అయితే ఈ నేపథ్యంలో కనుక చూసుకున్నట్టయితే ప్రియాంశార్య మాట్లాడిన విషయాలు చాలా అంటే చాలా గొప్పగా ఉన్నాయి. అయితే ఈ ఇన్నింగ్స్ గురించి నేను ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఈ ఇన్నింగ్స్ నాకు చాలా అంటే చాలా ప్రత్యేకం. ఎందుకంటే పవర్ ప్లే తర్వాత కూడా నేను అంతే దూకుడుగా ఆడటం అనేది నాకు చాలా కలిసొచ్చిన విషయం. ఎందుకనంటే ఇది నాకు పర్సనల్‌గా మంచి హ్యాపీనెస్ ఇచ్చింది. ఎన్నో సందర్భాలలో నేను పవర్ ప్లేలో రాణించినప్పటికీ, లేదా కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని మ్యాచెస్‌లో నేను సరిగ్గా రాణించకపోయేటప్పటికీ, నా విలువ కేవలం కొన్ని ఓవర్‌లకి మాత్రమే పరిమితం అనుకున్నారు. నా బ్యాటింగ్‌లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయని, లిమిట్స్ ఉన్నాయని రకరకాలుగా మాట్లాడారు. కానీ అవన్నిటికి కూడా నేను ఈరోజు సమాధానం చెప్పి, నా విలువ నేనే పెంచుకున్నాను. నేను జనరల్‌గా సిక్సెస్ కొట్టేయాలి లేదా షాట్స్ ఆడేయాలని ప్రిపేర్ అవ్వను. కానీ బాల్ టైమింగ్ అది నాకు ఎలా హెల్ప్ అవుతుంది అనే దానిపైన ఫోకస్ చేస్తూ ఉంటాను. ఎక్కువ బంతులు ఆడాలని మాత్రమే నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఫిట్‌నెస్ గురించి చెప్పాలి అంటే అది నాకు నిజంగా ఆయువు పట్టు. ఆనంద్ సార్, బిర్లా సార్ ఇద్దరూ కూడా మమ్మల్ని లాస్ట్ 4, 5 మంత్స్ నుంచి మేము ఏ రకమైన పనులు చేసినప్పటికీ కూడా దానిలో ఫిట్‌నెస్ ఏంటి, మేము ఎటువంటి ట్రాక్‌లో ఉన్నామనే దానిపైన పూర్తి స్థాయి ఫోకస్‌లో ఉంచారు. అయితే ఇక శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పాలి అంటే నిజంగా అలాంటి కెప్టెన్ దొరకటం నా అదృష్టం. నా అదృష్టమే కాదు, జట్టులో ఉన్న ప్రతి ఆటగాడి అదృష్టం. ఏదైనా సరే ఓపెన్‌గా తనతో చెప్పొచ్చు. ఆఖరికి తన గురించి నెగటివిటీ కూడా తనకు ముందే చెప్పొచ్చు. తను ఏమి ఫీల్ అవ్వడు. స్వేచ్ఛగా ఆడమని చెప్తాడు. నువ్వు ఎలా ఆడినా నాకిష్టమే. మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు. కానీ నీ పోరాటం ఆగకూడదని చెప్తాడు. ఇట్లాగా చెప్పేవాళ్ళు ఉంటే ఆటగాడికి తెలియని దమ్మొస్తుంది. అయితే ఇక ఈ ఇన్నింగ్స్‌లో ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత కూడా లాంగ్ టైమ్ బ్యాటింగ్ చేయగలిగాను. అదే నాకు పూర్తి స్థాయి సంతృప్తినిచ్చింది. ఇది ఎంతోమంది నా పైన చేసిన విమర్శలకు చెక్ పెట్టిందనుకుంటున్నాను. ఫర్దర్‌గా పంజాబ్ జట్టు ఇంకా ముందడుగు వేస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నానంటూ పేర్కొన్నాడు.